SBI క్లర్క్స్ ఈరోజు పేపర్లో మనం కొంచెం ఎక్కువగా వొకాబ్ చూడబోతున్నాం. డిఫరెంట్ వర్డ్స్ ఇచ్చినాడు, కానీ అన్నిటికీ మీనింగ్ ఒకటే ఇచ్చాడు. సో పేపర్ని సెట్ చేసినటువంటి ఎగ్జామినర్ ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా? సరే, ఫస్ట్ వన్, దట్ ఈస్ రీడింగ్ కాంప్రహెన్షన్. వి షల్ గో విత్ ద రీడింగ్ కాంప్రహెన్షన్ ఫస్ట్. రీడింగ్ కాంప్రహెన్షన్ చేసేటప్పుడు మనం ముందుగా చేసే పని, లాంగ్వేజ్ ఎలా ఎవాల్వ్ అయిందన్నాడు. ఇది ఎప్పుడో ఎక్కడో చూసినట్టుగా ఉంది. న్యూస్ పేపర్స్ గురించి అడుగుతున్నాడు. ఎస్, న్యూస్ పేపర్స్ యాజ్ ఎ డిసెమినేటింగ్ అంటే ఏంటని అడిగాడు. యాక్సెసిబిలిటీ అండ్ ఎవాల్వ్ అనే పదానికి ఆపోజిట్, ఎగ్జిస్టెడ్ అనే పదానికి ఆపోజిట్ అడుగుతున్నాడు. దట్స్ ఆల్. ఓకే, మనం ఒక్కసారి పారాగ్రాఫ్ చదువుకుందామా? పారాగ్రాఫ్ చదువుకుని దాని యొక్క మీనింగ్ ని ఫైండ్ అవుట్ చేశాక ఆల్ ద 10 క్వశ్చన్స్ చూద్దాం. పీపుల్ హ్యావ్ లాంగ్ సర్క్యులేటెడ్ న్యూస్ వయా వర్డ్ ఆఫ్ మౌత్. వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారానే పూర్వం ప్రింటింగ్ ప్రెస్ లేనప్పుడు న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేది, సర్క్యులేట్ అయ్యేది. And as language evolved into writing and literacy, and governments played larger roles in people's lives. లాంగ్వేజ్ రైటింగ్ లోకి, లిటరసీ లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాలు చాలా పెద్ద రోల్స్ ప్లే చేయడం మొదలుపెట్టాయి ప్రజల జీవితాల్లో. షేరింగ్ ఇన్ఫర్మేషన్ బికేమ్ ఏ నెసెసిటీ. ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం అనేది ఒక అవసరమైంది. However, disseminating news, that is circulating news, and information on paper presented significant challenges. పేపర్ మీద మనము దాన్ని ప్రజెంట్ చేయడం అనేది చాలా ఛాలెంజెస్ తీసుకొచ్చింది. When each copy had to be handwritten, ప్రతి కాపీని హ్యాండ్ రిటన్, చేత్తో రాయవలసి ఉండేది. మాస్ డిస్ట్రిబ్యూషన్ వాజ్ ఇంపాసిబుల్. The invention of the printing press paved the way for true newspapers. ఎప్పుడైతే ప్రింటింగ్ ప్రెస్ వచ్చిందో అది ఒక మార్గాన్ని చూపించింది నిజమైన న్యూస్ పేపర్స్, వార్తాపత్రికలకు. The first true newspapers arrived after Johannes Gutenberg introduced his movable type printing press to the European world around 1440. 1440 సంవత్సరంలో, ఆ సందర్భంలో, ఆ సమయంలో జోహెన్స్ గుటెన్బర్గ్ ఒక మూవబుల్ ప్రింటింగ్ ప్రెస్ ని ఎప్పుడైతే తీసుకొచ్చినాడో అది ఫస్ట్ న్యూస్ పేపర్ రావడానికి అవకాశాన్ని ఇచ్చింది. దో ప్రింటింగ్ ప్రెసెస్ విత్ మూవబుల్ టైప్ హ్యాడ్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఈస్టర్న్ ఏషియా ఫర్ అరౌండ్ 2 centuries, దే నెవర్ మేడ్ ఇట్ టు యూరోప్. కనీసం ఒక 2 centuries పాటు ఆ యొక్క ప్రింటింగ్ ప్రెసెస్, మూవబుల్ ప్రింటింగ్ ప్రెసెస్ ఉన్నప్పటికీ కూడా అది కేవలము ఈస్టర్న్ ఏషియాలోనే ఉంది, యూరోప్కి వెళ్ళలేదు. Furthermore, Gutenberg's version made it significantly faster to mass produce documents. Furthermore, దానికి మించి గుటెన్బర్గ్ యొక్క వెర్షన్ ఏం చేసిందంటే ఎక్కువ కాపీలు వచ్చేలా తయారు చేసింది. చూద్దాం. By 1500, the printing press had made its way throughout Europe. 1500 ఇయర్ వచ్చేసరికి యూరోప్ లోకి ప్రింటింగ్ ప్రెస్ వెళ్ళింది. And new sheets were mass distributed. The first weekly newspaper was published in Germany by Johann Carolus in 1604, called Relation. After Farnman and Gedenk-Woodgen, historian, the publication satisfied the 4 tenets of a true newspaper. ఆ తర్వాత ఒక న్యూస్ పేపర్ ఉండవలసిన 4 tenets ని కూడా అవి సాటిస్ఫై చేయడం మొదలుపెట్టింది. ఫస్ట్ వన్ ఈజ్ యాక్సెసిబిలిటీ బై ద పబ్లిక్. అందరికీ అందుబాటులో ఉండాలి. పబ్లిష్డ్ అట్ ఏ రెగ్యులర్ ఇంటర్వెల్, డైలీ, వీక్లీ, మంత్లీ, ఫోర్ట్నైట్లీ. ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెంట్, ఆనాటి ఇన్ఫర్మేషన్ అయి ఉండాలి. కవర్స్ ఏ వెరైటీ ఆఫ్ టాపిక్స్ లైక్ పాలిటిక్స్, ఈవెంట్స్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ ఎట్సెట్రా. ఇవన్నీ ఉంటేనే దాని న్యూస్ పేపర్ అని అంటారు. ఈ 4 tenets ని న్యూస్ పేపర్ సాటిస్ఫై చేసింది. Despite meeting the requirements for a newspaper, there is some debate as to whether the Relation qualifies as the world's first newspaper, since it was printed in quarto but not in folio size. ఫోలియో సైజ్ లో కాకుండా క్వార్టో సైజ్ లో వచ్చింది కాబట్టి రిలేషన్ అని మనము ఫస్ట్ న్యూస్ పేపర్ అని అనవచ్చా? It's worth noting the World Association of Newspaper considers the Relation the first true newspapers. So that World Association of Newspaper consider చేసింది రిలేషన్ అనే దాన్ని ఫస్ట్ ట్రూ న్యూస్ పేపర్ గా. Other German newspapers followed.
And in 1618, the world's first broadsheet newspaper printed in folio size was published in Amsterdam, called Corrente Italian Desclant and Co. The newspaper format soon spread throughout Europe, with newspapers published in Spain, France, and Sweden. The first English newspaper was published in 1665 in Oxford, England, known as the Oxford Gazette. The newspaper moved to London in 1666 and was renamed the London Gazette. It is still being published today. Yes, first one. What did language evolved into? The first one, literacy, and the second one, writing. 1 and 3. That is the third option. 1 and 3. 1 and this is the second option. 1 and 3, that is second, literacy and that one. Next question. Where was the first weekly newspaper published in 1604? 1604 లో ఎక్కడ మొట్టమొదటిగా పబ్లిష్ అయిందని అడుగుతున్నాడు. దట్ ఈస్ జర్మనీ. క్వశ్చన్ నెంబర్ 53. దట్ ఈస్ వాట్ వర్ ద 4 టెనెట్స్ అని క్వశ్చన్ అడిగిన తర్వాత మనం చదవలసిన అవసరం ఉందా? ఇక్కడ 1, 2, 3, 4 ఇచ్చినాడు. కాబట్టి 4 టెనెట్స్ అని అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆల్ ద అబౌవ్. ఒకసారి చదువుకుందాం. కరెంట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, కవరింగ్ వాస్ట్ టాపిక్స్ ఉండాలి, యాక్సెసిబిలిటీ ఉండాలి, పబ్లిష్డ్ రెగ్యులర్ ఇంటర్వ్యూ ఉండాలి. కాబట్టి ఆల్ ద 4. నౌ మై డియర్ ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 54. 1665 లో ఫస్ట్ ఇంగ్లీష్ పేపర్ అంటున్నాడు. Where was the first English newspaper published in 1660? Oxford, England. That is England. Now, 55 question appudu. Which newspaper is considered the first true newspaper of the World Association of Newspapers ani relation ni annai kabatti that is option number 1. Yes. Question number 56. 66 లో అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని రీనేమ్డ్, 66 లో రీనేమ్డ్ లండన్ గెజిట్ అని పేరు మార్చారు. దట్ ఈస్ ద 5th ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 57. ఒకసారి మళ్ళీ నేను 51 కి వెళ్తున్నా. పారాగ్రాఫ్ చదవవలసిన అవసరం ఏమైనా ఉందా? దట్ ఇస్ ద క్వశ్చన్ నెంబర్ 1. లాంగ్వేజ్ ఎలా ఎవాల్వ్ అయింది అన్నప్పుడు ఇదిగో లాంగ్వేజ్ ఎలా ఎవాల్వ్ అయ్యింది అన్నప్పుడు లాంగ్వేజ్ ఎవాల్వ్డ్ ఇంటూ రైటింగ్ అండ్ లిటరసీ చదవక్కల్లా. 52 లోకి వెళ్దాం. 52 లో మనం ఏం పట్టుకోవాలి? 1604 ఎక్కడుందో వెతకాలి. 1604 ఇక్కడ 1618కి వచ్చేసాం మనం. ఇదిగో ఇక్కడ ఎక్కడ, అదిగో 1604 ఎక్కడ పబ్లిష్ అయింది? జర్మనీలో. అదిగో జర్మనీ. 53 క్వశ్చన్ ఏం చూడాలి? ఎస్, 4 టెనెట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. 4 టెనెట్స్ అంటే 1, 2, 3, 4 ఉండాలి. 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి 5th ఆప్షన్. 54. 1665 లో ఫస్ట్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్ అన్నాడు. దాని పేరేంటి? ఎక్కడ? ఇంగ్లాండ్. 55 లో న్యూస్ పేపర్ బై ద వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఇక్కడ ఉంది. దాని పేరు రిలేషన్. అదిగో ఇక్కడికి వచ్చిన 1666 లండన్ లో రీనేమ్డ్ అన్నాడు. దట్ వాజ్ రీనేమ్డ్ యాజ్ లండన్ గెజెట్. ఇదిగో దీనివల్ల మీకు ఏం అర్థమైంది? ఈ పారాగ్రాఫ్ చదవకుండా కూడా ఆన్సర్ చేయొచ్చు. నా డిసెమినేటింగ్ అంటే అర్థము సర్క్యులేషన్ అని అర్థం. అబౌండ్, ట్రాన్స్ఫార్మ్, పెట్టబు, రెయిన్ కాదు. అండ్ యాక్సెసిబిలిటీ ఉండాలి అంటే అందరికీ అందుబాటులో ఉండాలి. దట్ ఈజ్ అప్రోచబిలిటీ. థర్డ్ ఆప్షన్. ఎవాల్వ్డ్ అంటే పుట్టుకొచ్చింది అని అర్థము, పోయింది అని చెప్పాలి. దట్ ఈజ్ డిమినిష్డ్. ఎగ్జిస్టెడ్ అంటే ఉంది అని అర్థము, లేదు అని చెప్పాలి. దట్ ఈజ్ సీజ్, స్టాప్. మళ్ళా 56 నో 57. 57 లో డిసెమినేటింగ్ న్యూస్ అన్నాడు. దట్ ఈజ్ సర్క్యులేషన్ ఆఫ్ న్యూస్. 58 లో ఏమన్నాడు అంటే యాక్సెసిబిలిటీ ఉండాలి అన్నాడు. దట్ ఈస్ ద అప్రోచబిలిటీ. 59 లో అన్నాడు ఎవాల్వ్ పుట్టుకొస్తుంది అన్నాడు, పోతుంది అని చెప్పాలంటే డిమినిష్. 60th లోకి వచ్చినప్పుడు ఎగ్జిస్టెడ్ అంటే ఉంది అన్నాడు, లేదు అని చెప్పాలంటే సీజ్. దట్స్ ఆల్ దట్ 10 ఆర్ ఓవర్. నౌ ఐఎమ్ గోయింగ్ టు 61. ఎస్, ముందు ఆన్సర్ చేద్దాం, తర్వాత కొన్ని పదాలకి మీనింగ్ చెప్తాను, రైట్ డౌన్ చేసుకుందరు కానీ. నా యాజ్ ఇంటర్నేషనల్ ఆయిల్ ప్రైసెస్ హెడ్ హైయర్, ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఆయిల్ ప్రైసెస్ అన్ని పెరుగుతున్న ఈ సందర్భంలో ఇండియా విల్ హ్యావ్ టు డాష్ ఇట్ సెల్ఫ్ ఫర్ ద ఎకనామిక్ రిస్క్స్. విల్ హ్యావ్ ఇట్ సెల్ఫ్ టు 2 plus V1. What is that? 2 plus V1. అయ్యా
ఎడైనమిక్ అనేది ఎట్టి పరిస్థితుల్లో డైనమిక్ కాదు అని చెప్తోందండి అయ్యా. అది ఏ విధంగానూ కూడా V1 కాదండి. మరి ఏజెస్ అంటే ఏమిటండి అంటే దట్ ఈజ్ అ ప్రొటెక్షన్ అని అర్థం అండి. దట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ ప్రొటెక్షన్ అని అర్థం అండి. బ్యాక్వర్డ్ అంటే వెనకాల తెలుసు, ఆర్మర్ అంటే వెపన్ తెలుసు, ఇవేవి కూడా వెర్బులు కాదండి. ఏకైక వెర్బ్ బ్రేస్ ఉంది కాబట్టి అక్కడ అప్లై చేయవలసింది బ్రేస్. 61 క్వశ్చన్ అయింది. ఎడైనమిక్ అంటే విచ్ ఈజ్ నాట్ డైనమిక్ అని అర్థం అండి, అది అడ్జెక్టివ్ అండి. ఏజిస్ అంటే ప్రొటెక్షన్ నౌన్ అండి. బ్యాక్వర్డ్ ఆర్మర్ కాదండి. 2+V1 రావాలి కాబట్టి బ్రేస్ అనే పదాన్ని వాడదాము, దట్ ఈజ్ బ్రేస్. సో దట్ ఒక్కసారి చూద్దాం, మరొక్కసారి పైకి వెళ్ళి చూద్దాం. నా 61 కంప్లీట్ అయింది, ఒకసారి చూద్దాం. As international oil prices head higher, India will have to brace itself for the economic risks of expensive energy. Brent crude oil futures were trading at about 70 a barrel on Friday, marking a 4-year high and a price increase of close to 6% since the start of the year. The rise in international prices has been particularly sharp given that oil had been selling at below 45 in June. This is a rally of about 55% in a matter of just months. ఆయిల్ ప్రైస్ డాష్ హ్యావ్ అన్నాడు, ఇక్కడ హ్యావ్ అని అన్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఆయిల్ ప్రైస్ తర్వాత వచ్చే పదము ప్లూరల్ అయి ఉండాలి. ఒక్కసారి మనం అక్కడికి పోదాం, 62లోకి వెళ్దాం. 62లో ప్లూరల్ ఏముందో చూద్దాం. దట్ ఈజ్ అ బ్యారికేడ్ కాదు, రీడౌట్ కాదు, దట్ ఈజ్ ఓన్లీ వన్ ప్లూరల్ ఉంది. ఆ వన్ ప్లూరల్ ఎవరంటే డైనమిక్స్. ఎస్, డైనమిక్స్ అనే పదాన్ని తీసుకుంటాం. బ్యారికేడ్ అన్న, ర్యాంపార్ట్ అన్న, ర్యాంపార్ట్ అంటే కూడా ఇట్స్ ఎ వాల్, ఇట్స్ ఎ ప్రొటెక్షన్ అని అర్థం. మీరు ఏజిస్ లో చూసారు వాళ్ళు ప్రొటెక్షన్, మళ్ళీ బ్యారికేడ్ లో చూసారు ప్రొటెక్షన్, ప్రొటెక్షన్ అనే పదాన్ని చూసారు, ర్యాంపార్ట్ లో కూడా వాళ్ళు చూసారు. అంటే వీడు ఒకే పదాన్ని పట్టుకుని ఆ సినానిమ్స్ నే మనకి ఆప్షన్స్ గా ఇచ్చాడు. యాక్చువల్ వర్డ్ అయితే ఇక్కడ మనకు కావలసింది డైనమిక్స్. నౌ 63 చూద్దాం. అక్కడ హ్యావ్ ఉంది కాబట్టి ప్లూరల్ వాడారు, 2 ఉంది కాబట్టి V1 వాడుకున్నారు, 2 ఉంది కాబట్టి V1 వాడుకున్నారు. నౌ ఐఎమ్ గోయింగ్ టు 63. Oil price dynamics have often been explained by changes in the supply outlook dash by the decisions of major oil prices. Oil producers వారి యొక్క డాష్ బై, దట్ ఈజ్ 63. పాలిసేడ్ బై అనలేము. పెరాపెట్ అంటే మన బిల్డింగ్ పైన టెర్రస్ కి కట్టిన వాల్. ఒక వాల్ ఉంది, ఆ వాల్ ఎక్కడుందండి? టెర్రస్ కు ఉన్న వాల్ ఏమన్నారంటే పారాపెట్ అన్నారు. కాబట్టి ఖచ్చితంగా అది కాదు. అండ్ పాలిసేడ్ అంటే అర్థము ఫెన్స్ లేదా వాల్, అది కూడా కాదు. ఇంకా తర్వాత ఏముందా అంటే దట్ ఈజ్ బాస్టిల్ అనే పదానికి అర్థము ప్రిజన్. అసలు ఈ పదాలు వాల్ అనే పదము, ప్రిజన్ అనే పదము, ఫెన్స్ అనే పదము ఆయిల్ ప్రైసెస్ దగ్గర ఎక్కడొస్తుందయ్యా? కాబట్టి ఫినిష్డ్ బై కాదు, ఇన్ఫ్లుయెన్స్డ్ బై. ఇన్ఫ్లుయెన్స్డ్ బై. ఓకే, పాలిసేడ్ అంటే ఫెన్స్, ఐరన్ ఫెన్సింగ్ అని అర్థము. పారాపెట్ వాల్ అంటాము. ఒక బిల్డింగ్ పైన టెర్రస్ పైన ఉండేటువంటి చుట్టూ ఉండేటువంటి వాల్ ని పారాపెట్ వాల్ అంటాము. అండ్ యు నో దట్ బాస్టిల్ అనే పదానికి అర్థము ఇట్స్ ఎ ప్రిజన్, ఇట్స్ ఎ జైల్ అని అర్థము. కాబట్టి ఇక్కడ తీసుకోవాల్సిన పదము ఇన్ఫ్లుయెన్స్ అనే పదాన్ని తీసుకుందాం. 63లో నేను ఇన్ఫ్లుయెన్స్డ్ కి వెళ్తున్నా, ఒక్కసారి చూద్దాం. Supply outlook influenced by the decisions of major oil producers. Oil trading at 70 should offer some dash to traditional oil producers. Somewhat వాళ్ళకి ఏమి ఇస్తుంది? ఆ సమ్ బ్యాషన్ ఇస్తుందా? లేదు, వాళ్ళకు కొంచెం ఊపిరిని ఇస్తోంది, కొంత ఆనందాన్ని ఇస్తోంది అనుకోవడానికి సమ్ రెస్పైట్. ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళందరికీ రెస్పైట్ అనేది ఇస్తోంది అంటున్నాడు. దట్ ఈజ్ కాల్డ్ రెస్పైట్. నా కన్జ్యూమేట్ కాదు, నేటివ్ కాదు, రెజ్యూమ్ కాదు, బ్యాషన్ కాదు. నౌ 65. ఎస్, బుల్వార్క్ అన్నాడు, దట్ ఈజ్ వాల్. అయ్యా కన్క్లూడ్ అంటే కన్క్లూడ్ చేయడం అని నేషనల్ తెలుసు. రీస్టార్ట్ అయ్యింది. ఆన్స్లాట్ అంటే ఇట్ ఇస్ అన్ అటాక్, ఎ సివియర్ అటాక్ అని ఆన్స్లాట్ అంటాం. దట్ ఈజ్ ఆన్స్లాట్, అటాక్ అని అర్థము. బుల్వార్క్ అంటే అర్థము అగైన్ వాల్. చూద్దాం 65లో ఏముందో. Where is 65? Yes, some respite to traditional oil producers like the OPEC members.
which have suffered the dash of US. Yes, that is attack అని తీసుకోవాలి కాబట్టి రీస్టార్ట్ ఆఫ్ అనలేం. మరొకసారి చదువుతున్నాను. Where are you? Of US shale producer which have suffered the dash of US shale producers, వాళ్ళ యొక్క రీస్టార్ట్ కాదు, నేషనల్ కాదు, బుల్వార్ కాదు, ఆన్స్లాట్ సీరియస్ అటాక్ ఆఫ్ ద US shale producers. Now I am going to 66. ఇక్కడ ఉంది, ఇక్కడికి వచ్చేయండి. For instance, has risen by close to rupees 3 a liter since the dash of 2018. Since the dash of the 2018 అంటే మీకు అర్థం అవ్వాలి, that is beginning of 2018. What is buttress అంటే ఏమిటండి? సపోర్ట్ అని అర్థము. ప్రిజర్వ్ అంటే దాచుకోవడం అని అర్థం వస్తుంది, కాపాడుకోవడం అని అర్థం వస్తుంది. మీకు లోకల్ ఐడియా ఉంది, కంప్లీటింగ్ ఐడియా ఉంది. కాబట్టి 66 సిన్స్ ద బిగినింగ్ ఆఫ్ 2018, అప్పటి నుండి అని చెప్తున్నాడు. Now I am going to 67. The rise in domestic fuel prices is on expected lines given the policy of dynamic daily pricing of petrol and diesel dash by the కాబట్టి అది ఇంజూర్డ్ బై ద సెంటర్ అందామా, పాలసీని ఇంజూర్ చేయరయ్యా, పాలసీని ఏం చేస్తారయ్యా అంటే దట్ ఈస్ అడాప్టెడ్ బై ద సెంటర్. సో దాట్ వీ కెన్ గో. మరొకసారి, ద రైజ్ ఇన్ డొమెస్టిక్ ఫ్యూయల్ ప్రైసెస్ అండ్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ గివెన్ ద పాలసీ ఆఫ్ డైనమిక్ డైలీ ప్రైసింగ్ ఆఫ్ పెట్రోల్ అండ్ డీజిల్ అడాప్టెడ్ బై ద, ఆ పాలసీని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు బై ద సెంటర్. మరి మ్యునిషన్స్ అంటే ఏమిటండి? వెపన్స్, వార్ వెపన్స్ లేదా మిలిటరీ ఎక్విప్మెంట్ ని ఏమంటారయ్యా అంటే దట్ ఈస్ మ్యునిషన్స్ అంటారు. డిటరెన్స్ అంటే స్టాపింగ్ అని అర్థం అండి, ఏదో ఆపుతోంది అని అర్థం. ఎంజ్యూర్డ్ అంటే స్ట్రెంగ్త్ అని అర్థము, అడాప్ట్ చేసుకున్నారు. ఇమ్యూనిటీ అంటే మనకు తెలుసు, దట్ ఈస్ నిరోధక శక్తి. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 68. But as rising oil prices put pressure on domestic consumers, the government will have to dash from, continue from andama, fortification andama, fortress andama, dike ante ఏమిటండి? డైక్ అంటే ఇది కూడా వాలే. ఎక్కడ వాల్ అయ్యా అంటే ఇది ఈ వాల్ రివర్ కి పక్కన కట్టిన వాల్ లేదా సీకి పక్కన ఉన్న వాల్ అని అంటాం. ఫోర్ట్రెస్ ఈజ్ ఆల్సో ప్రొటెక్షన్, ప్రొటెక్ట్ ఆర్ ప్రొటెక్షన్ అని అర్థం వస్తుంది. ఫోర్టిఫికేషన్ కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. సో టు కంటిన్యూ ఫ్రమ్ డాష్ అందామా, టు డెసిస్ట్ ఫ్రమ్ అందామా అని చూస్తున్నాం. దట్ ఈస్ డెసిస్ట్ చేయాలి, కంటిన్యూ ఫ్రమ్ కాదు. టు డెసిస్ట్ ఫ్రమ్ వాట్? టాక్సెస్ ఆన్ పెట్రోల్. టు డెసిస్ట్ ఫ్రమ్ రిసార్టింగ్ అందామా, లేదు విత్ హోల్డింగ్ అందామా అంటే ఇట్ ఈస్ రిసార్టింగ్ టు సబ్సిడీస్ టు ఈజ్ ద పెయిన్. ఈ పెయిన్ తగ్గించుకోవడం కోసం సబ్సిడీస్ కి వెళ్ళడం అనే విషయం నుంచి దూరంగా ఉండాలి. ద గవర్నమెంట్ విల్ హ్యావ్ టు డెసిస్ట్ ఆర్ రెసిస్ట్, రిస్ట్రైన్ ఫ్రమ్, దేని నుంచి రిస్ట్రైన్ అయి ఉండాలి? ఫ్రమ్ రిసార్టింగ్ టు సబ్సిడీస్ టు ఈజ్ ద పెయిన్. ప్రజలకి భారం అవుతోంది అని చెప్పి ఎక్కువ సబ్సిడీస్ ఇవ్వడం ద్వారా ఆ పెయిన్ ఎవరు తీసుకోకూడదు? గవర్నమెంట్ తీసుకోకూడదు అంటున్నాడు. నా ఇక్కడ గ్యారిసన్ అనే పదం ఉంది. ఈ గ్యారిసన్ అంటే ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఆర్ ఆర్మీ ప్రొటెక్టింగ్ ఎ ఫోర్ట్. ఒక కోట దగ్గర కోటని రక్షిస్తూ ఉండేటువంటి ఆర్మీని ఏమంటారు? గ్యారిసన్ అంటారు. ఫ్రస్ట్రేట్ అనే పదం మీకు తెలుసు, ఫెన్స్ అనే పదం మనకు తెలుసు. ఇక్కడ తీసుకున్న పదము మనం ఆన్సర్ అయితే రిసార్టింగ్ తీసుకున్నాం. గ్యారిసన్ అంటే నేర్చుకున్నారు మీరు, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రొటెక్టింగ్ ఎ ఫోర్ట్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్, అన్ ఆర్మీ ప్రొటెక్టింగ్ ఎ ఫోర్ట్. నౌ 70th one. ఎస్, ఇక్కడ మనకి కావలసిన పదం ఏందయ్యా అంటే అగైన్ సిటాడెల్, దట్ ఈజ్ ఫోర్ట్రెస్ ఆర్ ఫోర్ట్. రిఫ్యూజింగ్, డినై, ఇంపోజింగ్, ఎంబాంక్మెంట్. చూద్దాం. ఇట్ షుడ్ వర్క్ టువర్డ్స్ rationalizing taxes on petrol and diesel to bring down retail prices. This will help consumers without burden ని ఏం చేస్తారయ్యా? ఇంపోజ్ చేస్తున్నారు. వితౌట్ ఇంపోజింగ్ అండ్ undue burden on the oil marketing companies. Without imposing an undue burden. Imposing on. Absolutely right. Without imposing an undue burden on the
oil marketing companies that is imposing. Now I am coming with the 61 one more time. కొన్ని పదాలు కొత్త పదాలు నేర్చుకున్నారు, అన్నీ కూడా ప్రొటెక్షన్ లేదా వాల్ అనే అర్థం వచ్చేలాగా నేర్చుకున్నాం. As international oil prices head higher, India will have to brace itself for the economic risks of expensive energy. Brent crude oil futures were trading at about 70 a barrel on Friday, making a 4-year high and a price increase of close to 6% since the start of the year. The rise in international prices has been particularly sharp, given that oil had been selling at below 45 in June. This is a rally of about 55% in a matter of just months. Oil price dynamics have అన్నాడు కాబట్టి డైనమిక్స్ అప్లై చేశాం. Often been explained by changes in the supply outlook influenced by the decisions వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అన్నాడు. Of major oil producers, oil trading at 70 should offer some dash to some respite, కొంత ఊపిరి తీసుకునే అవకాశం ఇవ్వాలి to traditional oil producers like the OPEC members, which have suffered the dash of US shale producers యొక్క severe attack ని వాళ్ళు suffer అయ్యారు, that is onslaught. According to the IMF, now I am going to 66th one. The retail selling price of both petrol and diesel in Delhi, for instance, has risen by close to rupees 3 a liter since the beginning of 2018. The rise in domestic fuel prices in expected lines, given the policy of dynamic daily pricing of petrol and diesel adopted by the center. But as rising oil prices put pressure on domestic consumers, the government will have to desist from resorting to subsidies కి వెళ్లకుండా desist చేయాలి. Resorting to subsidies to ease the pain, it should work towards rationalizing taxes on petrol and diesel to bring down retail prices. This will help consumers without imposing an undue burden on the oil marketing companies. That's all about all the things. 61 అనే పదం చూసాం, దట్ ఈజ్ ప్రొటెక్షన్ అర్థమైంది. 62 బ్యారికేడ్ అన్నా ర్యాంపర్ట్ అన్నా ప్రొటెక్షన్ అన్నా ఒకటి, డైనమిక్స్ తీసుకున్నాం. పాలిసేడ్ అనే పదాన్ని తీసుకున్నాం, దట్ ఈజ్ ఫెన్స్ అని. పారాపెట్ వాల్ అంటే మన టెర్రస్ పైన ఉన్న వాల్, పారాపెట్ వాల్. అండ్ బాస్టిల్ అనే పదాన్ని వాడుకున్నాడు, దట్ ఈజ్ ప్రిజన్ అని అర్థం వచ్చింది, ఇన్ఫ్లుయెన్స్డ్ బై. అండ్ బ్యాషన్ కన్జ్యూమేట్, నేటివ్ కాదు, దట్ ఈజ్ రెస్పైట్. బుల్వాక్ అంటే వాల్ అని నేర్చుకున్నాము, ఆన్స్లాట్ అంటే అటాక్ అని నేర్చుకున్నాము, అండ్ బట్రస్ అంటే సపోర్ట్ అని. అండ్ మిగతా పదాలు మనకు తెలుస్తున్నవే. నా మ్యూనిషన్స్ అంటే దట్ వార్ ఎక్విప్మెంట్, డిటరెన్స్ అంటే స్టాపింగ్, ఎండ్యూర్డ్ అంటే స్ట్రెంగ్త్, అడాప్టర్ తీసుకున్నాం. ఫోర్ట్రెస్ ప్రొటెక్షన్, ఫోర్టిఫికేషన్ ప్రొటెక్షన్. డైక్ అనేది సీషోర్ లో కానీ రివర్ బ్యాంక్ దగ్గర కానీ కట్టిన వాల్. అండ్ డెసిస్ట్ ఫ్రమ్ అని నేర్చుకున్నాం. గ్యారిసన్ an army protecting a fort అని నేర్చుకున్నాం. ఇక్కడ రిసార్టింగ్ కి వెళ్ళాం. 70th వన్ కి వచ్చినప్పుడు సిటాడెల్ అనే ఒక పదాన్ని నేర్చుకున్నారు, దట్ ఈస్ ఆల్సో ఎ ఫోర్ట్ అని. దట్స్ ఆల్ అబౌట్ ఆల్ ద 10 క్వశ్చన్స్. నౌ ఇండిజినస్ అంటే అర్థము లోకల్, అండ్ అథ్లెటిక్ మనం అర్థం చేసుకున్నాం. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ బ్రానీ అనే పదాన్ని అర్థం ఏంటి అంటే, బ్రానీ అనే పదానికి అర్థము ఫిజికల్లీ స్ట్రాంగ్ అనే అర్థం వస్తుంది. అండ్ అటోక్టనస్ అంటే అర్థము లోకల్ అని అర్థం వస్తుంది. అప్రబోషన్ అంటే ప్రైజ్ ఆర్ ఫ్లాటర్ అని అర్థం వస్తుంది. బట్రస్ అంటే సపోర్ట్. అండ్ బర్లీగా ఉన్నాడు అంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు అర్థం. సైని అనే అర్థానికి అర్థం ఏంటంటే దట్ ఈజ్ లీన్ అని అర్థం, దట్ ఈజ్ లీన్, LEAN, లీన్. మజిల్డ్ అని అర్థము. బర్లీ అనే పదము చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు అని అర్థం వస్తుంది. బర్లీ అంటే లార్జ్ అండ్ స్ట్రాంగ్. ఇండిజినస్ లోకల్. ఎండమిక్ ద డిసీజ్ ఆఫ్ అన్ ఏరియా, అథ్లెటిక్ తెలుసు. అండ్ బ్రానీ అనే పదాన్ని నేర్చుకున్నాం, ఫిజికల్లీ స్ట్రాంగ్ అని. అటోక్టనస్ అంటే లోకల్ నేర్చుకున్నాం. అప్రబోషన్ అంటే ప్రైజ్. బట్రస్ అంటే సపోర్ట్. బర్లీ అంటే స్ట్రాంగ్ అండ్ లార్జ్. సైని అంటే లీన్. ఇవి ఆ పదాల యొక్క అర్థాలు. అయితే మన యొక్క మీనింగ్ లోకి వెళ్దాం. హీ గ్లాన్స్డ్ అట్ హిస్ కజిన్ అండ్ ద యంగ్ లేడీ విజిటర్ అండ్ దే వర్ బోత్ రిగార్డింగ్ హిమ్ విత్ ఏ స్మైల్ ఆఫ్. లోకల్ ఎందుకు అవుతుంది? అథ్లెటిక్ స్మైల్ ఎలా అంటాం? లోకల్ స్మైల్ అని అనగలమా? బర్లీగా స్మైల్ ఉంటుందంటే లేదు. ఎ స్మైల్ ఆఫ్ అప్రబోషన్, దట్ ఈజ్ 4th వన్.
approbation. And she looked for some sign of approbation, prize from her parents. Parents ఆమెను appreciate చేస్తూ చూస్తారేమో అని చూసింది. The attorney came up with several far-fetched arguments in a vain attempt to buttress his weak case, support his weak case. Now, 72. మిరాయిడ్ అంటే చాలా ఎక్కువ అని అర్థము, లెక్కలేనన్ని, దట్ ఈజ్ కౌంట్లెస్. ప్లెతోరా అని అర్థం వస్తుంది. నదిర్ అంటే మనకు తెలుసు లీస్ట్ పాయింట్, పయగ్నెంట్ లామెంట్, అండ్ టచింగ్ తెలుసు, నెగ్లెక్ట్ఫుల్, రెమిస్ తెలుసు, మింగిల్ అంటే కలిసిపోవడము, కొయలెస్ అంటే టుగెదర్ అని అర్థము, న్యాచురల్, అన్అఫెక్టెడ్. కమాన్, హీ వాజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్ అండ్ ఆస్క్డ్ మీ ఎ డాష్ క్వశ్చన్స్. చాలా ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు, దట్ ఈజ్ మిరాయిడ్ క్వశ్చన్స్. షీ వాజ్ లైక్ ఏ ఫారెస్ట్, like the dark interlacing of the oak wood, humming inaudibly with myriad unfolding buds. Yes, although few people realized it, the Dow Jones averages had reached their nadir and would soon begin an upward surge. Lowest point కి వెళ్ళాయి, అక్కడి నుండి would soon begin an upward surge, పైకి రావచ్చు. కాబట్టి నీ ఆన్సర్ ఏందయ్యా? మిరాయిడ్ అండ్ నదిర్. Now 73. మూట్లీ అన్నాడు, వ్యారీడ్ అన్నాడు, రెండిటి యొక్క అర్థము ఒక్కటే వస్తుంది నాన్న. మూట్లీ అని అన్నా దట్ ఈస్ డిఫరెంట్ అని అర్థము, వ్యారీడ్ అన్నాడు. టైటిల్ అన్నా అపెలేషన్ అన్నా ఒకే అర్థం వస్తుంది నాన్న. అండ్ లేటెంట్ అంటే అర్థము దట్ ఈజ్ హిడెన్, త్వరలో బయటపడబోతోంది అని అర్థము. నాజెంట్ అంటే ప్రారంభము, రుడిమెంటరీ, ఎలిమెంటరీ, ప్రైమరీ అని అర్థం నాన్న. ఎక్సిజెన్సీ అంటే ఇట్స్ అన్ ఎమర్జెన్సీ అని అర్థం నాన్న. రిక్విజిట్ అంటే అవసరమైనవి అని అర్థము. వర్చుయస్ అన్నా రైటస్ అన్నా కూడా విత్ ఎథికల్ ఆర్ మోరల్స్ అని అర్థం. చూద్దాం, మూట్లీ అంటే డిఫరెంట్, వ్యారీడ్ కూడా డిఫరెంట్. ఏమిచ్చినాడో చూద్దామా? ఎస్, ఎగ్జిస్టింగ్ అరేంజ్మెంట్స్ కంటైన్ డాష్ ఫంక్షన్స్. ఎటువంటి మూట్లే ఫంక్షన్స్ అవుతాయా? లేదు, దే ఆర్ లేటెంట్ ఫంక్షన్స్ దట్ కెన్ బి నైదర్ సీన్, కనిపించినటువంటివి, హిడెన్ గా ఉన్నటువంటి ఫంక్షన్స్, నార్ రీప్లేస్డ్ బై అదర్ రిఫార్మర్. I addressed myself to one of the two warders who I suspected from certain latent indications in their faces. వారి ఫేసెస్ లో కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి, అవి చాలా లేటెంట్ గా ఉన్నాయి అంటున్నాడు. అంటే కనిపించకుండా ఉన్నాయి, త్వరలో డెవలప్ అవ్వబోతున్నాయి. కనిపించినటువంటివి అతి త్వరలో డెవలప్ అయ్యేటువంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ని లేటెంట్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. అలాగే థర్డ్ వన్, if we could identify these revolutionary movements in their prarambha sthitilo, that is a nascent state, so that I am going with the third option. 74. ఇన్సల్ట్ అంటే మనకి ఐడియా ఉంది నాన్న. ఎఫ్రాంట్ అంటే అర్థము అఫెండెడ్ అని అర్థం వస్తుంది. రిమాన్స్ట్రేట్ అంటే అర్థము దట్ ఈజ్ ప్రొటెస్ట్ అనే అర్థం వస్తుంది. అండ్ ఎక్స్పాస్యులేటెడ్ అంటే స్ట్రాంగ్ డిసగ్రిమెంట్. మరొక్కసారి, ఎఫ్రాంట్, అఫెండెడ్, రిమాన్స్ట్రేట్ అంటే అర్థం ఏమిటయ్యా? ప్రొటెస్ట్. ఎక్స్పాస్యులేట్ అంటే అర్థం ఏంటయ్యా? దట్ ఈజ్ ఎ స్ట్రాంగ్ డిసగ్రిమెంట్. అండ్ ప్రామినెంట్ ఐడియా ఉంది, అండ్ అవుట్ స్టాండింగ్ కూడా మీకు ఐడియా ఉంది. క్యాప్రిసియస్ అంటే చాలా ఇమీడియట్ గా చేంజ్ అవుతోందని. లాంగ్విడ్ అంటే వీక్ గా ఉన్నారని. డిస్గస్టింగ్ అన్నా, లోత్సమ్గా ఉందన్నా కూడా ఇష్టం లేకుండా ఉంది, అసహ్యంగా ఉంది అని అర్థం. Now, the storm was dash, it changed course constantly. తన యొక్క కోర్సు విపరీతంగా మార్చుకుంటోంది అంటేనే అర్థమైపోతుంది అన్న, దట్ ఈజ్ capricious. థర్డ్ వన్ లోకి వెళ్తున్నాను. her seas of illness left her languid, వీక్ గాను, వీక్నెస్, ఇల్నెస్ వల్ల ఆమె వీక్ అయింది. లాంగ్విడ్ అండ్ ప్యాలిడ్ అనే పదాన్ని తీసుకోండి. దట్ ఈస్ లాకోనిక్ అంటే పెద్దగా మాట్లాడిన, చాలా తక్కువ మాట్లాడితే లాకోనిక్ అంటాం. జక్స్టాపోజ్ చేశారంటే యాడ్ చేశారని అర్థము. అడ్వర్సరీ అంటే వ్యతిరేకత. యాంటోగనిస్ట్ అంటే అపోజిట్ గా మాట్లాడుతున్నాడు. ఛాన్స్ ఐడియా ఉంది, బ్రేక్ ఐడియా ఉంది. ములిష్ అంటే వాడు ఎవడి మాట వినడు, డాగ్మాటిక్. డాగ్డ్ అంటే చాలా ఎక్కువగా డిటర్మైండ్, ఆ యొక్క పట్టుదల తీవ్రంగా ఉంది, డాగ్డ్. రివోల్ట్ అంటే వ్యతిరేకత. వైల్ అంటే లో లేదా మీక్ అని అర్థము. లెకానిక్ అంటే చూద్దాం, many of the characters portrayed by Clint Eastwood are laconic types, strong men of few words. స్ట్రాంగ్ మెన్ కానీ మాటలు చాలా తక్కువ, చాలా ప్రభావవంతంగా మాట్లాడతారు. టెర్స్ అండ్ మీనింగ్ఫుల్ అంటాం. బ్రీఫ్ అండ్ మీనింగ్ఫుల్, మాటలు తక్కువే కానీ వాటి యొక్క అర్థం ఎక్కువగా ఉంది, దట్ ఈజ్ లెకోనిక్. వాన్ హెల్సింగ్ ఈజ్ లెకోనిక్.
He tells the farmer that he is hurrying to Bistridge and pays them well to make the exchange of horses. It is the result of the juxtaposition of contrasting colors. రెండు విరుద్ధమైనటువంటి రంగులను కలపడాన్ని ఇక్కడ జక్స్టాపోజింగ్ తో చెప్పున్నాం. సో దట్ యూ కెన్ టేక్ లాకోనిక్ అండ్ జక్స్టాపోజ్. 76 నాన్న, బ్లాక్ అంటే ఆపేసాము, హిండ్రన్స్ అంటే ఆపేసాం. ఫ్లోరిడ్ గా ఉంది అంటే అంతగా బాగోలేదని అర్థం వస్తుంది నాన్న. అదే విధంగా బ్యూటిఫై అయినప్పుడు కూడా ఫ్లోరిడ్ వాడచ్చు. చూద్దాం. ఎక్స్కల్పేట్ చేశారంటే అతను తప్పు లేదు అని చెప్పి అతను వదిలిపెట్టారు, ఎక్విటెడ్. ఎలస్ట్రియస్ ఐడియా ఉంది, నోటబుల్ ఐడియా ఉంది, ఫ్లాగ్రెంట్, అట్రాసియస్, ఓవర్టర్న్ అండ్ సబ్వర్షన్. చూద్దాం. ఇఫ్ యు గో టు బీచ్ అండ్ గెట్ ఏ సన్బర్న్, యువర్ కంప్లెక్షన్ విల్ లుక్, నీ యొక్క రూపం ఎలా ఉంటుంది అంటే ఫ్లోరిడ్ గా ఉంటుంది. Their style is clear, masculine and smooth, but not florid. The court will exculpate him of the crime. Will అనే మోడాల్ వచ్చినప్పుడు పక్కన V1 మాత్రమే రావాలి. ఉన్నటువంటి V1 ఎవరయ్యా అంటే ఎక్స్కల్పేట్, కోర్ట్ అతన్ని నిర్దోషిగా వదిలేసింది అని అర్థం. మాలిఫై అంటే అర్థం ఏంటయ్యా? పాసిఫై అనే అర్థం వస్తుంది. కన్సిలేట్, స్పాయిల్ ఐడియా ఉంది మనకి. నెక్స్ట్ కాడల్ అనే పదం చెప్తున్నాడు. కాడలింగ్ అంటే అర్థం ఓవర్ ప్రొటెక్టివ్ వే, విపరీతమైన ప్రొటెక్షన్ ఇవ్వడము. ఫర్బేరెన్స్ అంటే టాలరెన్స్ అని. ఎపీజ్ అన్న, ప్లకేట్ అన్నా కూడా పాసిఫై అని. హెరాంగ్ అంటే లాంగ్ స్పీచ్ అని మనం నేర్చుకున్నాం. దట్ ఈస్ కాల్డ్ హెరాంగ్, లెంగ్దీ స్పీచ్ అని అర్థం. ఇన్ హెర్ లెంగ్దీ హెరాంగ్, వెరీ గుడ్. The eyes of the neighbors were expectantly upon him as they settled themselves in easier positions for a long harangue. Chala ekkuva sepu. I have always been friendly to Martha. Why is she so inimical to me? Naaku enduku vyatirekanga untundi. Nenu ameto eppudu kuda friendly gaane untanu. That is fifth option. Now 78. Nanna kuddu kanabadinda? కుడ్ అనేది మోడాల్ అయినప్పుడు మోడాల్ పక్కన V1 రావాలి. ఉన్న ఏకైక V1 కాజోల్ కనబడుతోంది. ఇక్కడ 2 కనబడుతోందా? 2 పక్కన V1 రావాలి, ఏకైక V1 కాజోల్ కనబడుతోంది. చూద్దాం ఇప్పుడు కాజోల్ అప్లై చేసి చూద్దాం. He stooped to the evil of hypocrisy with others, skeptical of their innocence which he could cajole so easily. చాలా ఈజీగా గ్రాస్ప్ చేయగలడు అని చెప్తున్నాడు. That is called cajole. Now, Diana tried to cajole her father. Father ni జాగ్రత్తగా ఆమె కన్విన్స్ చేద్దాం అనుకుంది, పెర్సుయేట్ చేద్దాం అనుకుంది. Distracting Huck from the start. Miss Watson assumed he was Mendacious and refused to believe. వాడిని నమ్మాలని అనుకోవట్లేదు. మెండాసియస్ అంటే దట్ ఈస్ అబద్ధం చెప్పడం అమ్మా, లై. సో దట్ లయింగ్ అని అనుకుంది అంటే కావడా మెండాసియస్ అన్నాం. సో దట్ రెండిట్లోనూ కూడా కాజోల్ సూటబుల్ అయింది. థర్డ్ వన్ లో మెండాసియస్, దట్ హీ ఈస్ లయింగ్, అన్బిలీవబుల్, కెనాట్ బి బిలీవ్డ్, కెనాట్ బి బిలీవ్డ్. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ 79. ఎస్, ఎక్కడున్నా? ఓకే. ద canoe was tossed about in the dash. It had to leave the dangerous water quickly. అక్కడ ఏదో వచ్చిందట, అందువల్ల అది ఆ విధంగా జరిగింది అన్నాడు. అక్కడ సింపతి ఎందుకు వస్తుంది, అకేషనల్ ఎందుకు వస్తుంది? యాంపిల్ కాదు, వెర్స్ఫైర్ కాదు. అక్కడ వచ్చింది ఒక స్టార్మ్, దట్ ఈజ్ విల్పూల్. ఆ విల్పూల్ లో పడి అది కాస్త ఏమైందయ్యా, ఓవర్ టర్న్ అయింది అన్నాడు. ప్యారిస్ ఈజ్ ఎ విల్పూల్ వేర్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ and everything disappears in the belly of the world as in the belly of the sea. Yes, through one of the broken pains I had the rain impinge upon. Suitable, very much suitable. So the rhymer upon no, copious upon no kaadu, it is a impinge upon. Mar what is యాంపిల్ గా ఉందంటే సరిపడా ఉంది అని అర్థము, కోపియస్ అంటే కావలసినన్ని ఉన్నాయని అర్థము. కాబట్టి కోపియస్ ఒక అండ్ యాంపిల్ కాదు, వారు మేల్ స్టామ్ లో చిక్కుకున్నారు, దట్ ఈస్ విల్పూల్ అని అర్థము. అండ్ ఇంపింజ్ అపాన్ సూటబుల్. సో దట్ వీ ఆర్ గోయింగ్ విత్ థర్డ్ ఆప్షన్. నా క్వశ్చన్ నెంబర్ 80. షీ వాజ్ డాష్ అండ్ రిజర్వ్డ్ అంటున్నాడు. షీ వాజ్ డాష్ అండ్ రిజర్వ్డ్, వెరీ గుడ్. ఎస్, రిజర్వ్డ్ అనే పదంతో
అలాంటి పదం మనకు కావాలి. కాబట్టి షీ వాజ్ హార్మోని అనకూడదు, షీ వాజ్ కమెండ్ అనకూడదు, షీ వాజ్ ఇంపెక్యునియస్, పెక్యునరీగా ఆవిడ డబ్బులు లేవని అంటున్నాం, అది కాదు. షీ వాజ్ డిసిప్లైన్ అండ్ రిజర్వ్ కదా, డిసిప్లైన్డ్ అండ్ రిజర్వ్డ్ అనాలి. కాబట్టి డెముర్ అన్నా రిజర్వ్డ్ అన్నా మోడెస్ట్ అన్నా ఒకటే కావున దాన్ని తీసుకుందాం. జేమ్స్ వైల్డర్, డెముర్ అండ్ కాట్లీ, వెరీ గుడ్. ఆల్దో హిజ్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ కొద్దిపాటి ట్రూత్, చాలా లిటిల్ ట్రూత్ అని అనడానికి ఏం తీసుకుందామయ్యా అంటే దట్ ఈస్ మోడికమ్. మోడికమ్ మీన్స్ ఎ లిటిల్ పార్ట్, చాలా ఎక్కువలో కొద్దిగా. ఆల్దో హిజ్ స్టోరీ ఈజ్ బేస్డ్ ఆన్ ఏ మోడికమ్ ఆఫ్ ట్రూత్, చాలా తక్కువ ట్రూత్. మోస్ట్ ఆఫ్ ద ఈవెంట్స్ ఈ డిస్క్రైబ్స్ ఆర్ ఫిక్షన్స్, మిగతావన్నీ కూడా ఫిక్షనే, కేవలం కొద్దిపాటి నిజం మాత్రమే వాడు మాట్లాడినప్పుడు కనబడుతుంది మోడికం. దేంతో స్టార్ట్ చేయాలో చూద్దాం. బిహైండ్ ఈచ్ ప్రాబ్లమ్ దెర్ ఈస్ ఎ మీన్స్ టు సర్మౌంట్ ఇట్ టు. ప్రతి ప్రాబ్లం వెనకాల దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది. వెన్ వీ ఎన్కౌంటర్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ వీ మస్ట్ నాట్ అలౌ దెమ్ టు ఓవర్వెల్మ్ us. ఎస్, అండర్స్టాండింగ్ దిస్ అన్నాడు, అది కాదు. ఆర్ అన్నాడు, అది కాదు. ఓన్లీ దెన్ అన్నాడు, అది కాదు. వీ మస్ట్ రిగార్డ్ ద అబ్స్టకిల్స్ యాజ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్స్ డన్ ఇన్ ఏ పాస్ట్ లైఫ్. ఇఫ్ నాట్ వీ వోంట్ ఫైండ్ ఈవెన్ వన్ ట్రబుల్ ఫ్రీ మూమెంట్ ఇన్ లైఫ్. చూద్దాం, ఫస్ట్ వన్ లోకి వెళ్దాం. 81. బిహైండ్ ఈచ్ ప్రాబ్లం కాదు, ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ చేశాడు కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ ఫస్ట్ వన్. వెన్ వీ ఎన్కౌంటర్ ప్రాబ్లమ్స్ ఇన్ లైఫ్ వీ మస్ట్ నాట్ అలౌ దెమ్ టు ఓవర్, అవి మన మీదకు వచ్చేలా చేయకూడదు. ఎందుకంటే అండర్స్టాండింగ్ దిస్ కాదు, ఆర్ వీ కుడ్ ఎంపవర్ ద మైండ్ కాదు, ఓన్లీ దెన్ కెన్ వీ మూవ్ అహెడ్ కాదు. అప్పుడు మాత్రమే ముందుకెళ్ళగలమా? ఓవర్వెల్మ్ చేయకుండా ఉంటే ఈ అనుకుందామా? చూద్దాం. వీ మస్ట్ రిగార్డ్ ద అబ్స్టకిల్ యాజ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్స్. అబ్స్టకిల్ గురించి కాదు ఇక్కడ. ఇఫ్ నాట్ వీ వోంట్ ఫైండ్ ఈవెన్ వన్ ట్రబుల్. నో 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 నో, వీ మస్ట్ నాట్ అలౌ దెమ్ టు ఓవర్వెల్మ్ us. అక్కడి నుంచి సరదాగా ఏలోకి వెళ్దాం. బిహైండ్ ఈచ్ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఎ మీన్స్ టు సర్మౌంట్ ఇట్ టు. దాన్ని మనం అర్థం చేసుకుంటే వీ మస్ట్ కంటిన్యూ టు స్ట్రైవింగ్. వీ మస్ట్ కంటిన్యూ టు స్ట్రైవింగ్. BAC. అండర్స్టాండింగ్ దిస్ వీ మస్ట్ కంటిన్యూ స్ట్రైవింగ్. మనం స్ట్రైవింగ్ కష్టపడుతూనే ఉండాలి. అండ్ వీ మస్ట్ రిగార్డ్ ద అబ్స్టకిల్స్ యాజ్ కాన్సిక్వెన్సెస్ అనుకుంటే దట్ ఈస్ F అవుతుంది. అండ్ ఆర్ వీ కుడ్ ఎంపవర్ ద మైండ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపీ. అలా లేదు అనుకుంటే కనుక మనం ఇంకా దాన్ని అనుభవించడానికి సిద్ధపడి ఉండాలి. అండ్ ఇక్కడ ఎవరెవరు ఉన్నారా అంటే ఎస్, ఓన్లీ దెన్ అలాగా వీ మూవ్ హెడ్. ఇఫ్ నాట్ we won't find even one trouble moment in life. That is E and G అని అనుకుంటున్నాం. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, మళ్ళా వస్తా ఒకసారి. when we encounter problems in life we must not allow them to overwhelm us. మన జీవితాన్ని అల్లకల్లోలం చేసే విధంగా మీదకు తెచ్చుకోకూడదు. బిహైండ్ ఈచ్ ప్రాబ్లమ్ దెర్ ఇస్ ఎ మీన్స్ టు సర్మౌంట్ ఇట్ టు. ప్రతి సమస్యకు వెనకాల సొల్యూషన్ కూడా ఉంటుంది. అండర్స్టాండింగ్ దిస్, దాన్ని అర్థం చేసుకున్నప్పుడు వీ మస్ట్ కంటిన్యూ స్ట్రైవింగ్. మనము కష్టపడ్డము, స్ట్రైవ్ చేయడము చేయొచ్చు. అదే మస్ట్ లోంచి ఇంకోటి తెచ్చుకున్నాడు. ఆర్ వీ కుడ్ ఎంపవర్ ద మైండ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నో, వీ మస్ట్ రిగార్డ్ ద అబ్స్టకిల్స్ యాజ్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్స్ డన్ ఇన్ ఏ పాస్ట్ లైఫ్. ఓకే, ఆర్ వీ కుడ్ ఎంపవర్ ద మైండ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్, ఇలాగైనా చేయాలి. వీ మస్ట్ రిగార్డ్ దిస్. ఆర్ వీ కుడ్ ఎంపవర్. కాబట్టి F తర్వాత D సూటబులే. ఇప్పుడు ఈ తర్వాత G అనాలా, G తర్వాత E అనాలో చూద్దాం. ఓన్లీ దెన్ వీ కెన్ మూవ్ అహెడ్. అలా అనుకుంటేనే ముందుకు వెళ్ళగలం E. ఇఫ్ నాట్ అలా కాకపోతే వీ వోంట్ ఫైండ్ ఈవెన్ వన్ ట్రబుల్ ఫ్రీ మూమెంట్ ఇన్ లైఫ్. వన్ మోర్ టైం, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాటిని మన మీద ఓవర్టేక్ చేసేదో చేయకూడదు. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి వెనకాల ఒక సొల్యూషన్ అయితే ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని మనం ముందుకి స్ట్రైవింగ్ ఫైట్ చేస్తూ పోవాలి. ఇక్కడ దాకా ఓకే. నా అబ్స్టకిల్స్ ని కాన్సిక్వెన్సెస్ మనం చేసిన పనులకే అబ్స్టకిల్స్ అనేవి వస్తాయి. అది మనం అర్థం చేసుకోవాలి. వీ మస్ట్ రిగార్డ్, మనం గుర్తించాలి. లేదా ఆర్ వీ కుడ్ ఎంపవర్ ద మైండ్ టు యాక్సెప్ట్ వాట్ ఎవర్ హ్యాపెన్స్ యాజ్ గాడ్స్ విల్. అంటే ఎఫ్కి డీకి సంబంధం ఏంటంటే మనకు వచ్చే ఇబ్బందులు మనం చేసిన పనుల వల్ల వస్తాయని అనుకోవాలి, లేదా భగవంతుని ఫేట్ అలా నడిచింది, భగవంతుడు అలా చేశాడని అనుకోవాలి. ఎఫ్డి సూటబుల్. ఇప్పుడు ఏమంటాం, అప్పుడు మాత్రమే ఏదో భగవంతుడి వల్ల అలా జరిగింది, మన వల్ల కాదు అని అనుకోవాలి. నేను చేసిన తప్పులకే నాకు ఇవన్నీ వచ్చాయని అనుకోవాలి. ఈ రెండిట్లో ఏదనుకున్నా ఓన్లీ దెన్ వీ కెన్ మూవ్ అహెడ్, మనం ముందుకు వెళ్ళగలం. ఇఫ్ నాట్ అలా అనుకోకపోతే వీ విల్ నాట్ ఫైండ్ ఈవెన్ వన్ ట్రబుల్ ఫ్రీ మూమెంట్ ఇన్ లైఫ్. ఇలా అనుకోకపోతే జీవితంలో ట్రబుల్ లేని సందర్భం అంటూ ఉండదు. వన్ మోర్ టైం, మనకి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అవి మనల్ని ఓవర్వెల్మ్ చేయకూడదు, ఓవర్టేక్ చేయకూడదు. 1.
ప్రతి ప్రాబ్లంకి వెనకాల దాని యొక్క సొల్యూషన్ కూడా ఉంటుంది, దాని సర్మౌంటింగ్ కూడా మన చేతుల్లోనే ఉంటుంది. ఎస్, దీన్ని అర్థం చేసుకున్నవాడు తన స్ట్రైవింగ్ ని స్టార్ట్ చేయొచ్చు. ఆబ్స్టేకల్స్ ని మనం చేసుకున్న పనుల కోసం వచ్చినటువంటి మన కాన్సిక్వెన్స్, వాటి ఎఫెక్ట్స్ గా మనం ఫీల్ అవ్వాలి, లేదా మనం ఏది జరిగినా కానీ అది భగవంతుడు చేసి పెట్టాడు, భగవంతుని దయ వల్ల అలా జరిగిందని అనుకున్నప్పుడు కూడా మనం బాగుండొచ్చు. ఈ రెండు అనుకున్నప్పుడు మాత్రమే మనం మూవ్ అహెడ్, ముందుకెళ్ళగలం. ఒకటి, నేను చేసుకున్న దానికే నాకు ఈ కష్టం వచ్చిందని అనుకోవాలి, భగవంతుడు నన్ను ఇలా కష్టపెట్టాడు అనుకోవాలి. ఇందులో ఏదో ఒకటి అనుకున్నప్పుడు వీ కెన్ మూవ్ అహెడ్. మరి అలా అనుకోకపోతే వీ వాంట్ ఫైండ్ ఈవెన్ వన్ ట్రబుల్ ఫ్రీ మూమెంట్ ఇన్ లైఫ్. అటువంటి సందర్భంలో అటువంటి జీవితం ఉండదు. కాబట్టి బిఏసి ఎఫ్డి ఈజీ. బిలో అన్నాడు ప్రాబ్లమ్స్ వస్తాయి, మనల్ని ఓవర్వెల్మ్ చేయకూడదు. ఏలో అన్నాడు ప్రతి ప్రాబ్లంకి వెనకాల దాన్ని ఎలా సర్మౌంట్ చేయాలో కూడా ఉంటుంది. ఇది అర్థమైతే ప్రాబ్లమ్స్తో యుద్ధం చేయడం ఈజీ. ప్రాబ్లమ్ను మనం ఎలా చూస్తాము? ఒకటి, మనం చేసుకున్నటువంటి పనుల వల్ల వచ్చిందని చూడాలి, లేదా గాడ్స్ విల్ అని చూడాలి. ఈ రెండు విషయాలు ఏదో ఒకటి అనుకున్నప్పుడు మాత్రమే, ఓన్లీ దెన్ వీ కెన్ మూవ్ అహెడ్. అలా అనుకోకపోతే మన జీవితంలో సమస్య లేని మూమెంట్ అంటూ ఉండదు. మన జీవితంలో సమస్య లేని మూమెంట్ అంటూ ఉండదు. 82, 85, 86. To read Naipaul, to listen to him, to follow his life story. Its life story kaadu, that is his life story. One correct gaane undi. And was to be perpetual nudged kaadu, was to be perpetually nudged to reassess not just him but also his subject matters, but his subject matter and one's own view of the world. Only two, that is the fourth option, that is perpetually nudged. Was to be perpetually nudged. Be helping verb, nudged V3 main verb, రెండిటి మధ్యలో ఎవరు రావాలా అంటే that is perpetually nudged. perpetual nudged కాదు, perpetually nudged అనాలి. 87. whether the changes adapted to kaadu, adapted by. So that first option, adapted to kaadu, adapted by. A new constitution for the BCCI differ in significant ways from what was proposed by the Lodha committee. Will be a matters kaadu, will be a matter. Kabatti third one lo kuda error kanapadutondi. So that 1 and 3, that is the second option. మరొక్కసారి చెప్తున్నాను చూడండి. whether the changes adapted to కాదు, adapted by. so that first option. and final one లో చూస్తున్నాం ఏ మ్యాటర్స్ కాదు, ఏ మ్యాటర్. కాబట్టి థర్డ్ వన్. my dear friends, now I am going with 88. Aristotle believed that the best way, correct, to understand why things are the way they were, why things are the way they were, why things are the way they were is to understand what purpose they were designed to serve. Aristotle believed that the best way to understand why things are the way, అలా ఎందుకున్నాయి, they were, పూర్వం ఉన్నట్టుగానే ఎందుకున్నాయి, is to understand what purpose they were designed to serve. None of these, no error. Now 89. Peacocks are not just pretty, they are pretty good by surviving. Good at surviving or good by surviving. Peacocks are not just, they are pretty good at surviving. Yes, first one. Bhopal based scientists have found after they sequenced, no problem, the entire peacock genome for the first time and compared it to the other birds. Peacocks are not just pretty, but they are pretty good by survival and at surviving. Bhopal based scientists had found after they sequenced, correct, after they sequenced. Bhopal based scientists have found had found. After they sequence, the past tense is present perfect, correct. The entire peacock genome, yes. So that no error, none of these. Now 90th one. The studies of the Dravidian languages are analyzed. The study of the Dravidian languages is crucial for understanding prehistory in Eurasia
as they played a significant role in influencing other language groups. Played a significant role, had played anakalledana, as they played a significant role influencing, significant role in influencing other language groups. Wow. మళ్ళా చూడండి, ద స్టడీ ఆఫ్ ద ద్రవిడియన్ లాంగ్వేజెస్ ఇస్ క్రూషియల్ ఫర్ అండర్స్టాండింగ్ ప్రీహిస్టరీ ఇన్ యురేషియా యాజ్ దే ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ లాంగ్వేజెస్ గ్రూప్స్ అందామా, అదర్ లాంగ్వేజ్ గ్రూప్స్ అందామంటే ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ఫ్లుయెన్సింగ్ అదర్ లాంగ్వేజ్ గ్రూప్స్, ప్లేడ్ ఏ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ అంటే ఇన్ ఇన్ఫ్లుయెన్సింగ్ తీసుకోండి, దట్ ఇస్ ద థర్డ్ వన్, అది అదర్ లాంగ్వేజ్ గ్రూప్సే. నా that's all my dear friends, this is SBI clerks 14639. ఇందులో మనం మొట్టమొదటిగా చూసినటువంటిది న్యూస్ పేపర్ యొక్క అడ్వెంట్ ఎలా వచ్చింది అని చూసినాము. దానికి పారాగ్రాఫ్ చదవలసిన అవసరం లేదు, క్వశ్చన్ నుంచే మనం వెళ్ళొచ్చు. అందులో మరీ ముఖ్యంగా క్వశ్చన్ నెంబర్ 53 చూసినప్పుడు వాడు 4 టెనెట్స్ ఏంటి అని అడిగినాడు. క్వశ్చన్లో 4 టెనెట్స్ ఏంటి అని అడిగినప్పుడు ఆన్సర్ చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేసాము, అక్కడ మనం చేయడం జరిగింది. తర్వాత ఆయిల్ ప్రైసెస్ రైజ్ గురించి ఒక క్లోజ్ టెస్ట్ చేసినాము. ఎస్, అక్కడ కూడా మనం గ్రామటికల్ గా చెక్ చేయడం జరిగింది. తర్వాత ఒక 10 వరకు డబుల్ ఫిల్లర్స్ చేసాము, చాలా వరకు మీనింగ్స్ కూడా నేర్చుకున్నాము. ఆ తర్వాత 81 to 85 ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అనే విషయంలో మాట్లాడుకుంటూ ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుందని, అది అర్థమైతే మనం చాలా ఈజీగా స్ట్రైవ్ చేయొచ్చని, లేదా ప్రాబ్లం మనం చేసిన పనుల వల్ల వచ్చిన దాని వల్ల అయ్యొచ్చు, లేదా భగవంతుడు ఆ విధంగా రాశాడని అనుకోవాలి. ఆ రెండిట్లో ఏదో ఒకటి అనుకున్నట్లయితే మనం ముందుకు నడవగలం, లేకపోతే ప్రతిరోజు ఏదో ఒక ప్రాబ్లం ఉంటుందని నేర్చుకున్నా. ఫైనల్ గా 86 to 90కి వచ్చినప్పుడు ఎర్రర్ లొకేషన్ చేయడం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.